ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూసియాజం చూపించాడు. మరి ఆడియన్స్ చేతిలో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా నేను చెప్పానా నా సపోర్ట్ నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావా? నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు, హెల్దీ బాయ్ ఇచ్చేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు, నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. కదా షీట్ మీద ఎలా నాకు ఓంకార్ గారు వచ్చినప్పుడు షీట్ మీద డాన్స్, ఫస్ట్ షీట్ మీద డాన్స్ ఉంటుంది అనుకోలేదు. నేను నా పేరుగా ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే వేస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు బాగుంటుంది, స్పాంటేనిటీ ఏదైనా చేస్తాను, అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్ అప్పుడు ఓటమిల్ ఐ మీన్ పేర్స్ కింద చూసినప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా ఆ నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం, మళ్ళా తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేపు నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఎంతో 45 మినిట్స్ ఎంతో ఉన్నాడు. నబిల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. నన్ను అడుగుతావు ఎవరో చెప్పండి, నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబిల్, నిఖిల్, గౌతమ్, 6 అవినాష్ 6 రేపు ఎవరు? సో 6 6 ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, టాప్ 5 ఎవరు? ఇప్పుడు గౌతమ్ కన్నా ఏమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా, అది మేనరిజం ఎలా తీసుకో. నేను అడిగా ఏంటి టవల్ పంచ అనేసి అంటే తను మీకా మాకు ముందు తెలియదు కదా. సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే, ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంట కేబీకేజీ, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటది నాకు. అవి నాకు తెలియదండి. సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు. రెండు నచ్చాయి బికాస్ కళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి ఉంది. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్లు బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఆడను. ఫస్ట్ టైం ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది? అవినాష్, టేస్టీ తేజ. మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేశాడు. లోపల లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా చెప్పాను, మేమిద్దరం కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు నేను అన్నది నిజమా కాదా?
ఇదిగో నేనైతే నేను మస్తు fulfill చేస్తా. చేశాను ఈ విషయంలో. ఇదిగో ఈ టాపిక్ లేచారు ఒకే ఒకటండి నా అభిప్రాయం చూద్దాం ఈ క్వశ్చన్ Purely ఓకే కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా ఐ యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్క్లు గెలిచాడు, అరే కమెడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుంటుంటే ఏంటి గెలుపు అది నేను మాట్లాడతా, మీ ఇష్టం వచ్చిన గెలిపించుకోండి. ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా నుంచి వస్తున్న జనాలకే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5 లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటలే సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం అండి. అక్కడ దాకా ఆలోచన రాలే అసలు. చెబుతున్నా ఓపెన్ గా. టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండి. కొన్ని పెట్టారా అంటున్నా. హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. అన్నాడు టేస్టీ ఫుడ్ నచ్చింది మాకు అని చెప్పాను. ఫుడ్ చాలా బాగుంటుంది. నాగార్జున గారు హోస్టింగ్ నేనేం చెప్పాలి? బాగుంటుందా? ఇన్ని సీజన్లు చూసారు, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు. చాలా బాగుంది. అండ్ అందరూ సరే ఆగండి, ఇంకేమైనా అడుగుతారా? సరే ఇంకేమైనా ఉంటాయి చెప్పండి. వాళ్ళు వెళితే ఎలా ఆడాలి అనే ఒక సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు. సో ఫిజికల్ టాస్క్, ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటానో, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వెళ్ళిన వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు నా ఏది అన్ని చూపిస్తున్నా. నటిస్తున్నారా వాళ్ళు? నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలుసుంటే బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులు అందరూ ఒకేలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారానికి. అంటే వైదిక ఏంతో వెళ్ళాము లోపలికి. అది టేస్ట్ తెచ్చాము. మా అమ్మ గారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే, శివన్ కి పాట వేసిన తర్వాత మీలో ఆ జోష్ రెట్టిపోయింది. ఎలా అనిపిస్తుంది అసలు? ఎక్స్పెక్ట్ చేసిన ఆబ్వియస్ గా అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ లేని 2 లైన్స్ నేనేమన్నా కూడా అదేదో ఉంటుందో దట్స్ వాట్. నేను ఆ లైన్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? కాదు కిసిక్ కాదు ఫీలింగ్ ఫీలింగ్స్ ఆ సాంగ్ వచ్చింది. చాలా చలో అందరూ వచ్చినప్పుడు బాగుంది. అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.